ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి నెంబర్ ప్లేట్ పెట్టుకునే ఈ కేసెస్ అనమాట. సో టోటల్ ప్లాస్టిక్ ఇవి, క్వాలిటీ పర్లేదు బాగానే ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. ఫిక్సింగ్తో పాటే తీసుకున్నారు. యాక్చువల్గా ఇవన్నీ షోరూంలో వేయించాలి కానీ వాళ్ళైతే చేతులు అయితే వేసిర్రు. సో నేను ఇక బయట మార్కెట్లో అయితే వేయించాను అనమాట. సో జస్ట్ ఏం లేదు, సింపుల్గా ఈ విధంగా సైజ్ చూసుకొని ఇంకా ఈ విధంగా డ్రిల్ అయితే చేసిండు అనమాట. నట్లు అండ్ బోల్ట్స్ ఫిక్స్ చేసి ఈ విధంగా సెట్ అయితే చేసిండు. సో యాక్చువల్గా నేను రివిట్ జాయింట్స్ అవి వేస్తారు కదా, సో అట్లా అనుకున్నా కానీ అవి షోరూమ్లో వేస్తారేమో అనుకున్నా కానీ ఆ షోరూమ్ వాళ్ళు అట్లా ఎత్తేసేసరికి వీళ్ళు ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేసారు అనమాట. జస్ట్ నెంబర్ ప్లేట్ని ఆ కేసులో పెట్టేసి జస్ట్ గట్టిగా ప్రెస్ చేసి ఆటోమేటిక్గా ఆ హోల్స్ అయితే సెట్ అయిపోయినాయి. సో నాకు ఒక డౌట్ వచ్చి అయితే అడిగిన, ఈ క్లిప్స్ కొన్ని రోజుల తర్వాత ఇవి ఊడినాయి అంటే ఇంకా నెంబర్ ప్లేట్ పడిపోద్ది కదా అంటే, సో అట్లేం పడదు అన్నట్లు వీళ్ళైతే చెప్పారనమాట. ఎందుకంటే రన్నింగ్లో గట్టిగా గుద్దుకుందనుకోండి కింద, సో పడతాయేమో అన్నట్టు అనిపించింది. కానీ నేను ఒకసారి చెక్ చేసిన కానీ స్ట్రాంగ్ అవుతున్నాయి. కానీ ఇవి చూడటానికి అయితే చాలా స్టైలిష్గా అవుతున్నాయి చూడటానికి. సో నేను ఫ్రంట్ బ్యాక్ ఒకసారి అయితే చెక్ చేసిన అనమాట. నార్మల్గా అయితే ఫ్రేము జస్ట్ రెక్టాంగిల్ షేప్లోనే ఉండే కానీ ఇది కొంచెం డిజైన్ కొంచెం డిఫరెన్స్గా అనిపించింది, నాకు మంచిగా అనిపించింది. సో కొంచెం తీసి పెట్టుకోవడం కూడా ఈజీనే. ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకపోవాలనుకుంటే ఇట్లా తీసి ఈజీగా దొబ్బేయచ్చు అనమాట. సో అదొకటి నాకు కొంచెం డిసడ్వాంటేజ్ లెక్క అనిపించింది. ఓవరాల్గా అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే మామూలుగా పాకెట్లో పెట్టినట్టే ఉందన్నమాట. టోటల్గా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే సెట్ చేసినాడు. ట్రాఫిక్ వాళ్ళు ఇట్లాంటి నెంబర్ ప్లేట్లను చూస్తే అబ్జెక్షన్ పెడతారేమో అన్నట్లు నాకు అనిపించింది. సో చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది. సో ఓవరాల్గా అయితే ఈ నెంబర్ ప్లేట్ ఫ్రేమ్ అనేది నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో దీని కాస్ట్ ఒక 400 వరకు అవుతుంది. సో ఈ ఛానల్ వచ్చేసి ఓన్లీ రివ్యూస్ అట్లనే అన్బాక్సింగ్లు మాత్రమే వస్తాయి అనమాట. వ్లాగ్ ఛానల్ అయితే మొత్తం టాటా పంచ్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.